అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గువ్వల బాలరాజు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. వెల్దండ వద్ద ఆయన కారును అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆయన అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్దండ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు. స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అరెస్టు అక్రమమని గువ్వల బాలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తుందని, కావాలనే అరెస్టు చేయిస్తుందని మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీస్ వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నిజంగా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే క్షేత్రస్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ అసమర్థతను ఎండగడతారేమో అనే భయంతోన వ్యక్తిగత విషయాలను కూడా, కార్యక్రమాలను కూడా ఆటంకపరిచేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే మరొకసారి ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నా, మీరు ఒకవేళ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలనే ఆలోచన మీకుంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులను ఆపడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది.